ఋతుజాతకం పార్ట్ నెంబర్ 3. ఋతుజాతకం అంటే దాని ప్రాముఖ్యత ఏంటి? పురాతన విద్య. ఋతుజాతకం అనేది జ్యోతిష్ శాస్త్రంలో 64 కళలో ఒకటి. పూర్వకాలంలో అమ్మాయిలు పుష్పవతి కాకముందే వివాహం జరిగేది. ఆ తర్వాత భర్త ఇంట్లో ఆమె పుష్పవతి అయిన సమయాన్ని బట్టి జాతకాన్ని గణించి ఆమె భవిష్యత్తును నిర్ణయించేవారు. ఖచ్చితత్వం. పుట్టిన సమయం సరిగ్గా లేని వారికి లేదా జన్మ నక్షత్రం లేని వారికి ఋతువు జాతకం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఒక రాశిలో నక్షత్ర పదము 6 గంటల పాటు ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం అటు ఇటు ఉన్న రాశి ఆధారంగా ఖచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు. ప్రధాన గ్రహాలు, వాటి పాత్రలు. ఋతుజాతక విశ్లేషణ ముఖ్యంగా 3 గ్రహాలు కీలక పాత్ర వహిస్తాయి. కుజుడు రక్తకారకుడు కాబట్టి పుష్పవతి కావడానికి కుజుడు ప్రధాన కారకుడు. సూర్యుడు వెలుగును మరియు ప్రారంభాన్ని సూచిస్తాడు. మహాభారతంలో కుంతిదేవిని సూర్యుడు అనుగ్రహంతో కర్ణుడు జన్మించిన ఉదంతాన్ని ఇక్కడ ఉదాహరణగా పేర్కొవచ్చు. శుక్రుడు సంతానోత్పత్తి మరియు బీజాన్ని కారకుడు. విత్తనం మొలకెత్తడానికి సూర్యరశ్మి ఎలా అవసరమో ఋతు ప్రక్రియకు శుక్ర సూర్యుల స్థితి అవసరం. ఋతుజాతకం ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? ఋతుజాతకం ద్వారా కేవలం అమ్మాయి భవిష్యత్తే కాకుండా ఆమె కుటుంబం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవచ్చు. తల్లిదండ్రుల స్థితి. ఋతు సమయంలో సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి ఉన్న స్థానాలను బట్టి వారి ఆరోగ్యం మరియు ఆయుష్ని చెప్పవచ్చు. ఉదాహరణకు సూర్యుడు 12వ ఇంట్లో ఉండి శని లేదా కేతు సంబంధం కలిగి ఉంటే తండ్రికి ఇబ్బందులు ఉంటాయని అర్థం. వివాహం. ఋతుజాతకంలో కుజ శుక్రుడు ఎదురెదురుగా ఉన్న నిర్దిష్ట స్థానాలు ఉన్న అమ్మాయికి ప్రేమ వివాహం లేదా ఇంటర్కాస్ట్ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా అటువంటి వివాహం చేసుకున్నారా లేదా అనేది కూడా చెప్పవచ్చు. ఆస్తి తగాదాలు. జాతకంలో కుజుడు మరియు శని ఒకరినొకరు చూసుకున్నారా లేదా సంబంధం కలిగి ఉంటే ఆ కుటుంబంలో భూమి లేదా ఆస్తి తగాదాలు కోర్టు కేసులు ఉండే అవకాశం ఉంటుంది. సహోదరుల స్వభావం. అమ్మాయి పుష్పవతి అయిన సమయం బట్టి ఆమె సోదరుల ప్రవర్తన, ఉదాహరణకు వారు తిరిగిపోతురా లేదా అని స్థిరంగా ఉంటారని కూడా అంచనా వేయవచ్చు. పుష్పవతి అయిన ప్రదేశం మరియు సమయం. ఋతుజాతకం ద్వారా ఆమె ఎక్కడ ఎలా పుష్పవతి అయిందో కూడా చెప్పవచ్చు. స్థలం. లగ్నాధిపతి నీటి రాశిలో ఉంటే స్నానం చేసేప్పుడు, 4వ ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో లేదా 7వ ఇంటిని బట్టి పాఠశాలలో లేదా బయట ప్రదేశాల్లో ఋతువు అయ్యే ప్రమాదం ఉంటుంది. దుస్తుల రంగు. ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తుల రంగును బట్టి కూడా గ్రహాల స్థితిని బట్టి జ్యోతిషులు చెప్పగలరు. జ్యోతిషులకు సూచన. వాక్కు ఫలితం. కేవలం గణితం మాత్రమే కాకుండా జ్యోతిషుని వాక్కు ఫలితం కూడా చెప్పింది నిజం కావడం కూడా ఉండాలి. దీనితోటి మనకు ఇష్టమైన దైవాన్ని, ఉదాహరణకు కన్యాకుమారి భగవతి అమ్మని నిరంతరం ప్రార్థించని సూచించబడింది. ప్రస్తుత కాలంలో జామకోల్ అరడం అనే పద్ధతి ఒకటి ప్రశ్నశాస్త్రం ఉందన్నమాట. అటువంటి పద్ధతులు నేర్చుకోవడం కూడా తక్షణ సమస్యలు ఖచ్చితమైన పరిష్కారాలు చెప్పవచ్చు. సంక్షిప్తంగా ఋతుజాతకం అనేది ఒక స్త్రీ జీవితంలో వైవాహిక బంధము, కుటుంబ నేపథ్యం మరియు భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన మరియు ప్రాచీనమైన సాధనం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.